ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని, సమస్యల్ని, అలాగే వివాహానికి పాస్ట్ లైఫ్కి ఉన్నటువంటి కనెక్షన్, ప్రారంధ కర్మలు అంటాం, వాటికి ఉన్న కనెక్షన్ని, కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయదలుచుకున్నాను. అయితే ఈ వీడియోలో ఎక్కువ టెక్నికల్గా వెళ్లకుండా కాన్సెప్ట్ లెవెల్లో మ్యారేజెస్ అనేవి పాస్ట్ లైఫ్తో ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, అంటే వివాహం అనేది ముందే నిర్ణయించబడిందా, ఇటువంటి ముందే నిర్ణయించబడినటువంటి వివాహం జరిగిన తర్వాత కష్ట సుఖాలని మనం ఎంతవరకు ముందే పసిగట్టి నివారించవచ్చు, ఇలాంటి కొన్ని పాయింట్స్ నేను సిద్ధాంతపరంగా కాన్సెప్ట్స్ లెవెల్లో డిస్కస్ చేయదలుచుకున్నాను, ఎక్కువ టెక్నికల్గా వెళ్లకుండా. ఈ రోజుల్లో ఎక్కువ కన్సల్టేషన్స్ వస్తున్నవి వైవాహిక సమస్యల గురించి. ఒకటి మ్యాచ్ మేకింగ్, రెండు లవ్ మ్యారేజెస్, అలాగే లవ్లో ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా లేదా, ఒకవేళ చేసుకుంటే అది సక్సెస్ అవుతుందా లేదా, అలాగే డైవర్స్ కేసులు, డైవర్స్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అవుతుందా, ఒకవేళ అయితే అది కూడా ఫస్ట్ మ్యారేజ్ లాగే ప్రాబ్లమెటిక్గా ఉంటుందా, ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాము. అయితే అలాంటి సందర్భాల్లో చాలామంది ఆస్ట్రాలజికల్ అడ్వైస్ అనేది తీసుకుంటూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఆస్ట్రాలజర్ని కలవడము, వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్ తీసుకోవడము అనేది చాలామంది చేస్తున్నటువంటి ఒక పని. అది చాలా మంచిది కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటివి వచ్చిన తర్వాత ఆస్ట్రాలజీ గురించి కూడా చాలామందికి ఒక అవగాహన అనేది ఏర్పడింది. ఇది మంచి పరిణామమే, కానీ ఇందులో కూడా కొన్ని విపరీత ధోరణుల నుండి లేదా కొన్ని పొరపాట్లనండి, దీనివల్ల చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అలాగే డిప్రెషన్, ఇటువంటివి కూడా ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. వాటిని ఉదహరిస్తూ, ఉటంకిస్తూ జ్యోతిష్యంని వివాహానికి సంబంధించిన విషయంలో ఏ విధంగా మనం ఉపయోగించాలి అనేది నాకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనండి, లేదా అబ్జర్వేషన్, వీటిని బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. మొట్టమొదటిగా వివాహం అనేది ప్రీడెస్టిన్, అంటే ముందుగానే నిర్ణయించబడినది. అలాగే వివాహం తర్వాత వచ్చేటువంటి సమస్యలు, అది ఇద్దరి మధ్య ఘర్షణ అనండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా విడాకులు, ఇవి తరచూ మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ అడిగేటువంటి ప్రశ్న, మ్యాచ్ మేకింగ్ చేసే టైంలోనే అమ్మాయికి అబ్బాయికి కొండలి మ్యాచ్ చేసేటప్పుడు ఈ రెండు చార్ట్స్ కంపాటబులా కాదా అని చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాసెస్లో చాలామంది చేసేటువంటి పని పాయింట్ బేస్ సిస్టంలో కంపాటబిలిటీని చెక్ చేయడం. అంటే ఇన్ని పాయింట్స్ వచ్చాయి, 36 పాయింట్స్లో 30 పాయింట్స్ వచ్చాయి, లేదా 28 పాయింట్స్ వచ్చాయి కాబట్టి చాలా మంచిది, అలాగే షష్టాష్టకాలు లేవు, తారాబలం బాగుంది కాబట్టి మ్యాచ్ బాగుంటుంది, మ్యారేజ్ చేయొచ్చు అని కంక్లూషన్కి వచ్చేస్తున్నారు. అయితే చాలా సందర్భాలు ఇది ఫెయిల్ అవుతుంది కూడా. ఇటువంటిప్పుడే క్వశ్చన్ వస్తుంది, మరి కంపాటబిలిటీ చెక్ చేసి అంతా బాగుందని మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇక్కడ కొన్ని విషయాలు నేను చర్చించదలుచుకున్నాను. మొట్టమొదటిగా, నిజంగానే ప్రాబ్లం ఉంటే ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాము? దీనికి ప్రధానమైన కారణము జైమినీ సిస్టమ్ను అనలైజ్ చేయకపోవడమే. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వాడుతున్నది పరాశరుడు ఇచ్చినటువంటి స్థిరకారకత్వాన్ని అనుసరించి, ఆ సూత్రాలను అనుసరించి మనం అనలైజ్ చేస్తున్నాము. అయితే జైమినీ అనే సిస్టమ్ ఒకటి ఉంది, దాన్ని కూడా వాడాలి అనేది ఎక్కువ మందికి అవగాహనలో లేనటువంటి అంశము. తెలుగు వాళ్ళలో బహుశా యూట్యూబ్లో జైమినీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నది కూడా నేనే. అయితే నేను జైమినీ గురించి టెక్నికల్ వీడియోస్ చేయట్లేదు. కారణం ఏంటంటే అది కొంత అనాలిసిస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సూత్రాలు అలా చెప్పేయడం ద్వారా సెల్ఫ్ అనాలిసిస్ చేసి కొంత రాంగ్ ప్రిడిక్షన్స్ చేసుకునేటువంటి రిస్క్ ఉంది. కాబట్టి జైమినీలో టెక్నికల్ అంశాలు నేను వీడియోలు చేయడం లేదు. అయితే జైమినీ సిద్ధాంతం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యము. చాలామంది జెమినీ అంటున్నారు. జెమినీ కాదు, జైమినీ, JAIMINI, జైమినీ సిస్టమ్. జైమినీ మహర్షి వ్యాసుడి యొక్క ప్రధాన శిష్యుల్లో ఒకరు. వ్యాసుడు పరాశరుడు యొక్క కుమారుడు. కాబట్టి పరాశరుడు ఇచ్చిన సిద్ధాంతాన్ని జైమిని ఇంకా విస్తృతపరిచాడు. పరాశరుడు స్థిరకారకత్వాలని ఆధారం చేసుకుని చాలా సూత్రాలు రచించారు. అయితే చరకారకత్వాల గురించి ఎక్కువ సూత్రాలు రచించలేదు. వాటిని కంటిన్యూషన్ చేస్తూ జైమిని మహర్షి తన తపస్సుతో
ఎన్నో సూత్రాలు రచించాడు. ఆ జైమిని సూత్రాలను ఆధారం చేసుకున్నప్పుడు మనము దారకారక ప్లానెట్ని, దారపాదాన్ని, ఉపపాదము ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అనాలిసిస్ చేయడం అనేది ముఖ్యము. అలాగే పరాశర సిస్టంలో గ్రహ దశలు ఎలా అయితే ఉంటాయో జైమిని సిస్టంలో రాశి దశలు ఉంటాయి. ఉదాహరణకి చరదశ, స్థిరదశ, ఈ విధంగా. కాబట్టి చరదశ ఏం నడుస్తుంది ఆ టైంలో, మ్యారేజ్ టైంలో. కాబట్టి మ్యారేజ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా మనం అనలైజ్ చేయాలి. ప్రధానమైనటువంటి కారణం ఎన్నో చార్ట్స్లో చూడడం జరిగింది, జైమినిను అనలైజ్ చేయలేకపోవడము. ఇక్కడ ఆస్ట్రాలజర్స్ తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పరిధి మేరకు డీప్గానే అనలైజ్ చేసి చెప్తున్నప్పటికీ కూడా జైమిని యాంగిల్లో చూడకపోవడం అనేది పెద్ద రిస్క్. అది ఈ విధంగా ఇదొక ప్రధాన కారణంగా చాలా సందర్భాల్లో గమనించడం జరిగింది. ఎందుకు ముందే మనం మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని పసిగట్టలేకపోతున్నాము. ఇక గుణమేళనము, పాయింట్ బేస్ సిస్టమ్, షష్టాష్టకాలు, తారలు కలవడము, ఇలాంటివి చూస్తే వీటికి ఒక 1% ఇంపార్టెన్స్ ఇస్తే సరిపోతుంది. ముఖ్యంగా చూడవలసింది ఒక అమ్మాయి చార్ట్ చూసినా, ఒక అబ్బాయి చార్ట్ చూసినా ఆ చార్ట్లో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మాయి చార్ట్ని మ్యాచ్ మేకింగ్ కోసం తీసుకొచ్చారు, అబ్బాయి చార్ట్ పక్కన పెట్టండి. అమ్మాయి చార్ట్ని చూస్తే ఆ అమ్మాయి చార్ట్లో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ప్రాబ్లమేటిక్గా ఉంటుందా లేదా హ్యాపీగా ఉంటుందా, ఏ టైంలో మ్యారేజ్ జరగవచ్చు, జరిగిన తర్వాత హస్బెండ్ ఎటువంటి వాడు వస్తాడు, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఒక 30 years వరకు చూడగలిగితే చాలు. ఒకవేళ అమ్మాయి చార్ట్లో ప్రాబ్లమేటిక్ మ్యారీడ్ లైఫ్ ఉంటే అటువంటి చార్ట్ ఉన్నటువంటి హస్బెండే వస్తాడు. ఇది ఎన్నోసార్లు వెరిఫై చేయడం కూడా జరిగింది. అలాగే ఒక అమ్మాయి చార్ట్లో కావచ్చు, అబ్బాయి చార్ట్లో కావచ్చు, డైవర్స్ అనేది ఉంటే డైవర్స్ జరిగి తీరుతుంది. డైవర్స్ని నివారించేటువంటి పరిహారాలు లేవు. ఇది వినడానికి కొంచెం కఠినంగా, కష్టంగా అనిపించినా ఇది వాస్తవం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీడెస్టిన్డ్, ముందుగానే నిర్ధారించబడినవి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మిస్తాడో అప్పుడే ఇవన్నీ కూడా వారి జాతకచక్రంలో నోట్ చేయబడి ఉంటాయి. అటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడే ఆ వ్యక్తి జన్మించడం జరుగుతుంది. వీటిని నివారించడం అనేది అసాధ్యము. అయితే మరి అడగచ్చు, మరి అది లేనప్పుడు ఆస్ట్రాలజికల్ అడ్వైజ్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఉదాహరణకి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చి అడిగే క్వశ్చన్, వారు కానీ వారి పేరెంట్స్ కానీ అడిగే క్వశ్చన్, వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుందా. అయితే లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్తుందా లేదా అనేది చెక్ చేసి చెప్పొచ్చు. ఒకవేళ ఈ లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళదు అంటే ముందుగానే వాళ్ళకి చెప్పడం వల్ల అప్పుడే డ్రాప్ అయ్యి ఆ రిలేషన్షిప్ని హెల్తీగా మెయింటైన్ చేస్తూ వారి వ్యక్తిగత జీవితాలను వాళ్ళు కొనసాగించవచ్చు. అలా కాకుండా ఒక 1 year 2 years వెయిట్ చేసిన తర్వాత ఇక మ్యారేజ్ అవ్వదు అని తెలుసుకుని డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయ్యే బదులు ముందుగానే ఒక ఆస్ట్రాలజీ అడ్వైజ్ని అనుసరించి కనుక ఆ డెసిషన్ తీసుకున్నట్టయితే ఆ బాధ, ఆ పెయిన్ అనేది కొంతవరకు మిగులుతుంది, సేవ్ అవుతుందంటే ఆ బాధను వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి తప్పుతుంది. ఈ విధంగా ఆస్ట్రాలజికల్ అడ్వైజ్ అనేది సహాయపడుతుంది. అయితే ఒకవేళ డైవర్స్ ఉన్నప్పటికీ కూడా మొహం మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అది జ్యోతిష నియమాలకి విరుద్ధము. కొంత హింట్ ఇవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా అడ్జస్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది, కొంత యాక్సెప్టెన్స్ పెంచుకోవాలి. ఈ విధంగా కొంత వాళ్ళకి అలర్ట్ అనేది ఇవ్వడం మంచిది. అలాగే పేరెంట్స్ కూడా కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఒకవేళ అటువంటి సివియర్ కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే. ఇది కూడా ఒక రకంగా హెల్ప్ చేసినట్టే జ్యోతిషము. అలాగే చూడండి, ఒక ప్రాబ్లం అనేది ఫేస్ అవుతారు, నా తప్పేం లేకుండానే ప్రాబ్లం జరిగింది, ఎందుకు జరిగింది, ఇది క్వశ్చన్. డైవర్స్ తీసుకున్నాను, అందులో నా తప్పేం లేదు, నా హస్బెండ్ తప్పు. ఎందుకు జరిగింది నాకు ఇలా, నేను తప్పు చేయకపోయినా నాకు ఎందుకు ఇలా అయింది, దానికి కారణము ఇప్పుడు మనం చేసేటువంటి మంచి చెడు తప్పు ఒప్పులు కారణం కాదు, ఇంతకుముందు జన్మల్లో మనం చేసినటువంటి తప్పు ఒప్పులు కారణము. వాటిని చూపించేది జ్యోతిషము, వాటిని చూపించేది హారోస్కోప్, బర్త్ చార్ట్. అవి రీడ్ చేయడం ద్వారా వరకు ఒక సమాధానం దొరుకుతుంది, ఒక ఆశ్వాసన. ఓకే, నాకు ఇది ముందే డిసైడ్ అయి ఉంది, నాకు ఆ టైం వచ్చినప్పుడు నేను అనుభవించాను. అది కూడా చాలా రిలీఫ్ని ఇచ్చేటువంటి అంశము. ఇక కొన్ని ప్లేసెస్లో చూడండి, గ్రహాలు ఉన్నప్పుడు వివాహంలో సమస్యలు తప్పవు. ఉదాహరణకి విడాకులకి కారణము రవి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అనవసరంగా కుజదోషం అని చెప్పి కుజుడిని ఎక్కువ ఫోకస్ చేయడము, కుజుడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడము, రాహు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం చేస్తారు. కానీ ఏ డైవర్స్ కేసు చూసినా అక్కడ రవి యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతుంది. రవి ప్రభావం ఉన్నప్పుడే డైవర్స్ జరుగుతుంది లీగల్గా. అలాగే శని యొక్క ప్రభావం,
సెకండ్ హౌస్లో ఉదాహరణకి శని ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, శని మహాదశలో మ్యారేజ్ అయింది. తప్పకుండా మ్యారేజ్ అయిన తర్వాత ఉదాహరణకు అమ్మాయికి అటువంటి కాంబినేషన్ ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత చాలా మెంటల్ సఫరింగ్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చాలా డిస్ప్యూట్స్, గొడవలు ఉంటాయి, చాలా అశాంతితో నిండిపోయి ఉంటుంది వారి యొక్క వైవాహిక జీవితం. అటువంటి వాటిని తగ్గించుకోవడానికి రెమెడీస్ అనేవి చేసుకోవచ్చు. అయితే ముందుగానే మనం ఒక ఐడియా పెట్టుకుని ఉండడం చాలా మంచిది. అలాగే చూడండి, శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు వివాహకారకుడు, ప్రేమకి కారకుడు, రిలేషన్షిప్స్కి కారకుడు. అటువంటి శుక్రుడు ఉదాహరణకి ఒక దుస్థానంలో ఉన్నాడు, 8th హౌస్లో శుక్రుడు ఉన్నాడు. ఛాన్స్ ఉంది తన యొక్క స్పౌస్ చేతిలో మోసపోవచ్చు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇటువంటి వాటికి ఛాన్స్ ఉంది. అటువంటి కాంబినేషన్స్ బలంగా ఉండి శుక్రుడు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే, కాబట్టి ముందుగానే మోసానికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం, తనకు వీలైనంత వరకు అన్నిటిని కూడా కనిపెట్టుకుని ఉండడం, ఇలాంటివి కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే స్త్రీల విషయంలో 7th హౌస్ అలాగే జూపిటర్ ఈ రిలేషన్ కొంత ప్రాబ్లమేటిక్. గురువు ఎప్పుడూ కూడా అమ్మాయిలకి భర్త నుంచి డామినేషన్ వల్ల ప్రాబ్లం ఇస్తాడు. దీన్ని వారు అర్థం చేసుకుని కొంతవరకు సంయమనాన్ని పాటించడము, అవతల మనిషిని అర్థం చేసుకుని వారి యొక్క ఆ డామినేషన్ నుంచి తట్టుకునేటువంటి వీళ్ళ యొక్క మెంటల్ క్యాపబిలిటీ పెంచుకోవడం కావచ్చు, భర్త యొక్క మనస్తత్వంలో మార్పు రావడానికి ట్రై చేయడం, ఇలాంటివి కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. ఎందుకంటే అక్కడ జూపిటర్ ఉన్నాడు అంటే హస్బెండ్ చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ప్రొఫైల్, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అయ్యుండి కూడా అతని యొక్క చదువు వల్ల కావచ్చు, ఉన్నటువంటి పొజిషన్ వలన భార్య మీద డామినేషన్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ అయినా కానీ ఈ ప్రాబ్లం ఉంటుంది అమ్మాయిలకి. అలాగే బుధుడు 7th హౌస్లో ఉంటే ఉదాహరణకి ఇద్దరి మధ్య కూడా సఖ్యత చాలా తక్కువ ఉంటుంది. మ్యారేజ్ అయినటువంటి కొత్తలో ఒక 6 months 1 year ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, తర్వాత అట్రాక్షన్ కూడా తగ్గుతుంది, ఫిజికల్ అట్రాక్షన్ కూడా తగ్గుతుంది. అందులోనూ అటువంటి బుధుడి మీద శని యొక్క ఇంపాక్ట్ ఉన్నట్టయితే, శని చూస్తూ ఉండడము, వక్రించిన బుధుడు అటువంటి బుధుడిని వక్రించిన శని చూస్తూ ఉండడం, ఇలాంటివి కనుక ఉన్నట్టయితే ఇద్దరి మధ్య కూడా ఫిజికల్ అట్రాక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో వారు మనస్తత్వ పరంగా కూడా కొన్ని చేంజెస్ తెచ్చుకొని అదేవిధంగా రెమెడీస్ కూడా చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ని వారు ముందే పసిగట్టి నివారించుకోవడానికి వీలవుతుంది. అయితే ఇవన్నీ కూడా వివాహం అయిన తర్వాతే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత చేసినా కానీ పరిస్థితుల్లో వారు ఆశించినంత మార్పు రావచ్చు, రాకపోవచ్చు. అయితే ఇది కూడా డెస్టినీ అని మనం గమనించాలి. పురుష ప్రయత్నం 100% చేసిన తర్వాత మిగతాది డెస్టినీ చేతిలో ఉంటుంది అని ఎప్పుడు కూడా అనుకోవాలి. వినడానికి ఇది కష్టంగా ఉన్నా ఇది యథార్థము. పురుష ప్రయత్నము, డెస్టినీ అంటే ఫ్రీ విల్, డెస్టినీ, ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అంటే ఎప్పుడూ కూడా డెస్టినీ పైచేయిగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ప్రాబ్లంని ఇస్తాయి. కుజుడు ఉదాహరణకి 7th హౌస్ కుజుడు, మ్యారిటల్ హౌస్లో కుజుడు ఉన్నట్టే అగ్రెసివ్ హస్బెండ్, ఫిజికల్ అబ్యూస్, డొమెస్టిక్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, మానసికంగా శారీరకంగా హింసించడము, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. అది మన తెలుగు వాళ్ళకే కావచ్చు, వేరే రాష్ట్రాలన్నీ లేదు, వేరే దేశమని లేదు, సోకాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా, అమెరికా లాంటి కంట్రీలో అమెరికన్ సిటిజన్స్ అంటే వైట్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. దానికి సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఇది ఆడ మగకి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇది ఒక దేశానికో ఒక కల్చర్కో సంబంధించినటువంటి ప్రాబ్లం కాదు. ప్రతి చోట కూడా ఈ డొమెస్టిక్ అబ్యూజ్ అనేది ఉంది. అక్కడ మేల్ డామినేషన్ని బాగా ఎంకరేజ్ చేసి ప్రొవోక్ చేసేటువంటి ప్లానెట్ కుజుడు. అగ్రెసివ్నెస్, దూకుడు తత్వము, దురుసు ప్రవర్తన, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు కుజుడు. అయితే కొంతవరకు కుజదోషానికి పరిహారాలు చేయించడము, ఇటువంటి చేయించడం వలన, కేవలం అవి చేయడం వలన మనస్తత్వంలో మార్పు రాదు. వారంతటి వారి మనస్తత్వాన్ని మార్చుకుని కొంతవరకు పార్ట్నర్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోవడం వల్లనే చాలా మటుకు సత్ఫలితాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. చార్ట్లో పరిహారాలు కొంతవరకు పనిచేస్తాయి. అందుకే చార్ట్ చూసేటప్పుడు అటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అబ్బాయిలో అనేది చూడాలి. అంతే తప్ప కేవలం పాయింట్ బేస్డ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయం తీసుకోకూడదు. ఆ పాయింట్ చెప్పడానికి ఎగ్జాంపుల్స్ అన్నీ నేను చెప్తున్నాను. అలాగే చంద్రుడు ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటే చంద్రుడు మ్యారేజ్ హౌసెస్లో ఇద్దరి మధ్య చాలా అద్భుతమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ ఇస్తాడు. ఇదే చంద్రుడు వీక్గా ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే
ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఎమోషనల్ డిస్టర్బెన్స్, చిన్న విషయాన్ని కూడా ఇద్దరి మధ్య కలతలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా సందర్భాల్లో మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ అండర్స్టాండింగ్ బాగుంటుంది, కానీ మదర్ ఇన్ లా నుంచి, అత్తగారి నుంచి ప్రాబ్లం ఉండొచ్చు. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, చంద్రుడు వీటి ప్రభావం ఉన్నప్పుడు అత్తగారి నుంచి, ఆడపడుచుల నుంచి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, కేవలం పాయింట్ బేస్ సిస్టమ్ కాకుండా. ఇదే విధంగా కొన్ని మ్యారేజెస్లో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీస్ మధ్య ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఆస్తి తగాదాలు వస్తుంటాయి. అంటే అక్కడ 8th హౌస్, 2nd హౌస్, ఈ హౌసెస్ మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్ ప్లానెట్స్తో, 7th హౌస్, 7th లార్డ్ వీళ్ళతో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉండడము, అలాగే 8th లార్డ్ వక్రించి ఉండడం, 2nd లార్డ్ వక్రించి ఉండడం, ఇలాంటివి ఉండి పాపగ్రహాల దృష్టి యుతి కనుక ఉన్నట్టయితే ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చార్ట్ చూసేటప్పుడు ఇటువంటివి ఉన్నాయా అని స్టడీ చేయడం అనేది మంచిది. ఇలా ఎన్నో కోణాల్లో స్టడీ చేయొచ్చు, చార్ట్ని చెయ్యాలి కూడా. అలాగే చూడండి, ఒక్కొక్కసారి భర్తలు అంటే అబ్బాయి పెళ్ళికి ముందు అమ్మాయిని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేసి మ్యారేజ్ చేసుకోవడం. యాక్చువల్గా అమ్మాయికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది, అబ్బాయికి ఉన్న క్వాలిఫికేషన్ తక్కువగా ఉంటుంది. కానీ అమ్మాయి ప్రాపర్టీతో, అమ్మాయి శాలరీతో హ్యాపీగా తను జీవితం లాగించేయచ్చు అనేటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ మోటివ్తో వివాహం చేసుకునేటువంటి వ్యక్తులను కూడా చూస్తూ ఉంటాము. అలాంటివి ఏమన్నా ఉన్నాయా చార్ట్లో కూడా మనం చూడొచ్చు. శుక్రుడు ఇలాంటి వాటికి కారకుడు. శుక్రుడు నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే 7th హౌస్లో, అలాగే 7th లార్డ్తో మంచి రిలేషన్ కలిగి ఉన్నట్టయితే ఇటువంటి ఒక మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు ఆ అబ్బాయి. ఇలాంటి సున్నితమైన అంశాలు ఎన్నిటినో మనం గమనించవచ్చు. అలాగే వివాహం అయిన తర్వాత చీటింగ్, భార్యను మోసం చేయడము, పెళ్ళికి ముందు ఇంకో అమ్మాయితో పరిచయం ఉండి పెళ్ళైన తర్వాత భార్యకి ఆ విషయం తెలియడము, ఇవి కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉందా కూడా మనం చార్ట్లో చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మ్యారేజ్ చాలా త్వరగా నిర్ణయం అయిపోతుంది, తొందరపాటులో నిర్ణయం తీసేసుకున్నాము అని అభిప్రాయపడుతూ ఉంటారు. ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే అక్కడ కుజుడు, కేతు వంటి ప్లానెట్స్ కనుక చంద్రుడితో కలిసి రిలేట్ అయ్యి ఆ హౌసెస్లో ఉన్నప్పుడు చాలా త్వరగా నిర్ణయం తీసేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడ్డాము. శుక్రుడు, చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఎమోషనల్ డెసిషన్స్ తీసేసుకుని తర్వాత బాధపడుతూ ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా కేవలం పాయింట్ బేస్ సిస్టంలో స్టడీ చేసి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అలాగే జంతువులు మేక, ఆవు, గేదె ఇలాంటివి స్టడీ చేయడము, అబ్బాయికి అమ్మాయికి తార బాగుంది, మిత్రతార పరమమిత్ర తార అయింది, లేదా ఒకరిది నైధం తార అయింది, ఇటువంటి ఒక ప్రాతిపదిక, లగ్నాలు షష్టాష్టకాలు అయ్యాయి, చంద్రుడు షష్టాష్టకాలు అయ్యాయి, ఇవి మాత్రమే కాకుండా ఇవన్నీ కలిపితే మేబీ 1 or 2% వాల్యూ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ముఖ్యంగా ఉదాహరణకు అమ్మాయి చార్ట్ కనుక మ్యాచ్ మేకింగ్ కోసం చూస్తున్నట్టయితే అబ్బాయి చార్ట్ ఎలా ఉంది, వ్యక్తిగతంగా అబ్బాయికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూడడం అనేది మంచిది. అవన్నీ ఉన్నప్పుడు పాయింట్స్ ఎంత బాగా వచ్చినా, షష్టాష్టగా లేకపోయినా, ఇలాంటివన్నీ క్లీన్గా ఉన్నా కానీ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, జెమినీ సిస్టంలో ఆరూఢాలని, కారకత్వాలని తప్పకుండా స్టడీ చేసి తీరాలి. అది చేయకపోతే చాలా మేజర్ పార్ట్ని మనం మిస్ అయినట్టే. ఈ విధంగా వివాహానికి సంబంధించిన సమస్యలు చూసినప్పుడు, అంటే అమ్మాయి తొందరపడి వివాహం చేసేసుకోవడం అబ్బాయిని, వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకోవడము, మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడము, ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు మనం బహుశా అలాంటి ముందే కనుక ఊహించి ఉండుంటే అంత బాధ మిగలదు ఆ టైం వచ్చినప్పుడు. ఉదాహరణకి పెళ్ళైన 15 years 20 years తర్వాత విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చినప్పుడు, మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎవరు చెప్పలేదే నాకు అని బాధపడుతూ ఉంటారు. ముందుగానే కనీసం ఊహించి ఒక ఇండికేషన్, వార్నింగ్ కనుక ఇస్తే ఆ సంఘటన జరిగినప్పుడు అంత బాధపడకపోవచ్చు. ఇలా మ్యాచ్ మేకింగ్ అనేది ఇటువంటి ఒక దృష్టికోణంలో చేయాలి తప్ప కేవలం పాయింట్ బేస్ సిస్టమ్ మీద, ఇందాక చెప్పినట్టు చిన్న పాయింట్స్ మీద అనాలిసిస్ చేయడము, దాన్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేయడం అనేది చాలా అసంపూర్ణం అవుతుంది. దానివల్ల రియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కసారి షాక్కి గురయ్యి
చాలా డిప్రెషన్కి లోన్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాన్ని కొంత దృష్టిలో పెట్టుకుంటే మంచిది అని చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.